అక్రమాస్తుల కేసులో జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. జగన్ రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ కోసం వైసీపీ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అక్రమ కేసులకు సంబంధించి ఈరోజు వ్యక్తిగతంగా సిబిఐ కోర్టులో హాజరు కావాలని చెప్పి కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 21వ తేదీ వరకు కూడా తను వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి సిబిఐ కోర్టు చెప్పడంతో కూడా ఈరోజు అతను నేరుగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు అయితే రానున్నారు. ఇప్పటికే అతను జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అంటే అత్యధికంగా వాళ్ళు శ్రేణులు వస్తారని చెప్పి కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు తర్వాత నేరుగా ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి కానీ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 11 గంటలకి నేరుగా సిబిఐ కోర్టుకి చేరుకొనున్నారు. సిబిఐ కోర్టులో హాజరైన తర్వాత తిరిగి లోటస్ పాండ్కి తన నివాసానికి అయితే వెళ్ళిన తర్వాత ఈరోజు అక్కడికి వెళ్ళిన అవకాశం అయితే వ్యక్తిగతంగా కోర్టులోకి హాజరు కావాలని చెప్పి సిబిఐ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కూడా తను ఈరోజైతే హాజరు కానున్నారంటే గత 6 ఏళ్ల తర్వాత కూడా ఈసారి ఇటు హైదరాబాద్కి మరొకసారి కోర్టు కేసులో ఉన్న నేపథ్యంలో కూడా అతను విచారణకైతే హాజరు కానున్నారు. 6 నెలలకు సంబంధించి కూడా అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఇటు నాంపల్లి కోర్టులో ఉన్న సిబిఐ కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఈరోజు వ్యక్తిగతంగా అంటే సీఎం సంబంధించి కూడా ఉన్నప్పుడు తను సెక్యూరిటీ పర్పస్ నేపథ్యంలో కూడా వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయానని చెప్పి కూడా అప్పుడు కోర్టును వినిపించడం జరిగింది. అయితే తాజాగా ఎలక్షన్ జరిగిన తర్వాత తను మాజీ ముఖ్యమంత్రిగా మారినప్పటికీ తర్వాత ఇప్పటికీ ఆ కేసులకు సంబంధించి కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పి కూడా సిబిఐ కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఆదేశాలతో కూడా ప్రస్తుతం ఆదేశాలకు సంబంధించి సిబిఐ కోర్టు ఆదేశాలతో కూడా ఈరోజు వ్యక్తిగతంగా విచారణకైతే హాజరు కానున్నారు. విచారణకు హాజరైనంత కూడా తిరిగి లోటస్ పాండ్కి అయితే వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.